మతం మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు అక్కడ నుంచి ఒక చట్టం చేయండి అని ఒక లేఖ రాశాడు ఆయన. ఎప్పుడు రాశాడంటే 1546వ సంవత్సరం మే నెల 16వ తేదీన స్వయంగా ఆయన రాసిన లేఖ కూడా బయట ఉంది. ఈరోజు మనకి ఆ డొమైన్లో దొరుకుతుంది. మేబీ నేను ఈ ఎపిసోడ్లో ఇవ్వడానికి మిస్ కావచ్చు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ లేఖలో అతను చెప్పిన విషయాలు ఇవి. అంటే ఏంటి వీళ్ళు చేసింది? గుడులను కూల్చేయడం జరిగింది. అంటే కల్చరల్ ఇన్వేజన్ అనేది జరిపారు. అలాగే రెండోది లాంగ్వేజ్ బ్యాన్. ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, మాతృభాష ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేయడం అనేది తీసుకొచ్చారు. అంటే ఏంటంటే గోవాలో కొంకణి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, మీరెవరు కొంకణి మాట్లాడకూడదు అని ఒక హుకుం కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ భాషని వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం అన్నమాట. ఒకటి గుడులు, రెండు భాష, ఈ రెండింటి మీద దాడి జరిగింది. అది నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇదే 1540 తరువాత దేశవ్యాప్తంగా ఇలాగే ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మతాన్ని విస్తరించడానికి పనిగట్టుకొని భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు. అలాగే జీసస్ మిషనరీస్ అన్నింటినీ కూడా వీళ్ళు మొదలు పెట్టేయడం జరిగింది. వీళ్ళు కొన్ని కల్ట్స్గా, అంటే కొన్ని డివిజన్స్గా దీన్ని మొదలు పెట్టారు దేశవ్యాప్తంగా. అవేంటంటే హేసాస్ సిరియన్ క్రిస్టియన్ అనే ఒక కల్ట్, రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్లు, అలాగే బాప్టిస్టులు, లూథరన్ చర్చ్, పెంటకోస్టల్ చర్చ్, మర్మోన్స్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్, ఇవన్నీ కూడా అనమాట. ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ ఇవన్నీ ఈ కల్ట్స్ రూపంలో ఒక్కొక్క గ్రూపులుగా భారతదేశ వ్యాప్తంగా ఒక్కొక్క ప్లేసుల్లో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రకంగా పనిచేస్తూ వెళ్ళాయి అనమాట. అలాగే ఒక రోమన్ క్యాథలిక్ మిషనరీ కింద 174 డయాలసిస్లు అనేది ఉంటాయి. అంటే ఒక 10,000 పార్సిస్లు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క చర్చ్ దగ్గర నుంచి, అంటే ఒక చర్చ్, ఒక పార్స్, ఒక డయాలసిస్, ఇట్లా డివైడెడ్గా, అంటే ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం అన్నట్టుగా ఉంటాయి. ప్రతి చోట ఆ కలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే అసలు ఊహించడానికి చాలా కష్టం. మళ్ళీ ఆ లెక్క నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క ఈ డయాలసిస్ కింద కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది.